తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృధా ప్రయాస చేత ఊరుకూరుకునే డబ్బులు ఖర్చయిపోతాయి. దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్య భంగం కలుగుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిత్రభేదము అంటే మిత్రులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిత్రులతో మాత్రం ఆచితూచి మాట్లాడండి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానివల్ల ఒకంత ధన ఖర్చు అంటే ధనం వ్యయం అయ్యేటట్టుగా కనపడుతోంది. కొన్ని అనుకూల ఖర్చులు కూడా అనుకూలమైనవి, అనుకోని ఖర్చులు కూడా మీకు వస్తాయి కాబట్టి అది ఏది అనుకూలము ఏది అనుకోనిది అనేది మీరు యోచించుకుని తద్వారా దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ప్రయాణాల వల్ల అలసట కొంత చికాకులు వస్తాయి. తర్వాత ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనుకూలమైన కాలము, ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలము, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతోంది. వ్యవసాయదారులకు, ఈ రాశిలో ఉండే స్త్రీలకు, మిగతా రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఏవైనా కీలకమైన పనులు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజును మీరు వాయిదా వేసినట్టయితే తదుపరి మీకు మంచి అవకాశం వస్తుంది. లేదు కాదు కూడదు ఈ రోజు మేము తప్పనిసరిగా ఈ పని చేయాల్సిందే అని కనుక మీరు నిర్ణయించుకున్నట్టయితే కనుక మీ కులదైవానికి లేదా మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని వారి ఆ దేవుడికి ఏదైతే ఇష్టమో అది నైవేద్యంగా పెట్టి మీరు బయటికి ఆ పనిని చేసుకోవచ్చు. లేదు మాకు ఇష్టదైవము కానీ కులదైవం కానీ ఎవరు లేరు అని అనుకుంటే కనుక అందరికీ సంబంధించి శ్రీ మహాగణపతిని కనుక మీరు ఈరోజు పూజించి శివాభిషేకం చేయించుకున్నట్టయితే మీ పనులు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఈ రాశిలో ఉండే వారికి జన్మలో శుక్రుడు, 8వ ఇంట కుజుడు, 12వ ఇంట రవి బుధుల సంచారం వలన అందరికీ కాదు కొంతమందికి కొన్ని రంగాల వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటట్టు ఉంది. సానుకూలమైన కార్యక్రమాలు మీరు చేసుకుంటూ సజావుగా వెళ్ళిపోతారు. అయితే ఒక స్త్రీ వల్ల మీరు లేనిపోని చిక్కులకు వెళ్ళడం కానీ లేనిపోని అపనిందలు పడడం కానీ ఆ స్త్రీ మూలకంగా మీకు మనస్తాపం జరిగే అవకాశం ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు యోచించుకుని వారి నుంచి జాగ్రత్త పడండి. అయితే అకాల భోజనము చేయవలసి వస్తుంది. తరచూ ప్రయాణాల వల్ల అప్పుల బాధ ఉంటుంది. దగ్గర వారికి అనారోగ్య సూచన కనబడుతోంది. దాని ద్వారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఇందాక చెప్పినట్టుగా మాకు తెలీదు అని అనుకున్న వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న చిక్కులు పోవడానికి మహాగణపతిని ప్రార్థన చేసుకోండి. మహాగణపతి పూజ చేసుకోండి. ఆ స్వామిని తలుచుకొని మీ మన సంకల్పాన్ని నెరవేర్చుకోండి. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చుట్టుపక్కల వారి చేత మాటలు పడడం, మీరు మంచి చెప్పినా అది తిరిగి మీకు చెడు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి మాటలు మాట్లాడకండి. ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దేహ కష్టములు అంటే శరీరానికి సంబంధించిన కొన్ని కష్టాలు అంటే రుగ్మతలు కానీ అనారోగ్యం కానీ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మంచి మాట్లాడినప్పటికీ కూడా అది చెడుగా ఫలితాలు వస్తాయి. అది ఇంట్లో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, లేదా బయట కావచ్చు, మీరు పని చేసే చోట ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. పాత మిత్రులు కలుస్తారు. తర్వాత దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎవరితోనైనా అంటే ఒక్కరిగా కాకుండా ఒక 4-5గురితో కలిసి వెళ్ళడం కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కానీ అవాయిడ్ చేసినట్టయితే ఈరోజు ప్రమాదాలకి దూరంగా ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. దేవుడికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే మీకు 8వ ఇంట కుజుడు, 11వ ఇంట రవి, రవి బుధుడు, 11వ ఇంట రవి బుధుడు, 12వ ఇంట శుక్రుడు స్థితి అంటే వారి యొక్క సంచారం వలన శుభకార్యాలు ధనలాభాలు మీకు కలుగుతుంది. అంటే ఆకస్మిక ధనలాభాలు కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో మీ వైపు తీర్పు వచ్చే అవకాశం కానీ కనపడుతోంది. తీపి పదార్థాలను ఎక్కువగా తింటారు ఈరోజు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే శరీరానికి సంబంధించినటువంటి కొంత అలసట గోచరిస్తోంది. జాగ్రత్త. తరచూ ప్రయాణాలు చేస్తారు. అప్పుల బాధలు ఎక్కువయ్యే సూచన కనపడుతోంది కాబట్టి ఎంతవరకు అప్పు చేసుకోవాలి ఎంతవరకు అనేది యోచన చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోండి. ఆనందము ఉత్సాహము కలుగుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. కుటుంబంతో ఒకంత సమయాన్ని ఈరోజు మీరు కేటాయించగలుగుతారు. మీకు
చెప్పదగిన దైవారాధన శనీశ్వరుడికి అభిషేకం చేయించడం కానీ, లేదు అంటే కనుక శనీశ్వరుడి ఆలయాలు అంటే నవగ్రహ ఆలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. వీలు ఉంటే కనుక స్వామివారికి నూనె అభిషేకం చేసుకున్నట్టయితే కూడా మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న కష్టాలన్నీ, చిన్న చిన్న బాధలు అనుకోండి, అడ్డంకులు అనుకోండి, అవి తీరిపోతాయి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన ఫలితము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 6వ ఇంట కుజుడు, 10వ ఇంట రవి బుధులు, 11లో శుక్ర సంచారం వలన ఇతరులకు అపకారం చేస్తారు. అంటే మీ వల్ల ఎదుటివాడికి అపకారం జరుగుతుంది. అలాంటి ఆలోచన ఉంటే మానేసుకోండి. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు, కలుసుకుంటారు. రాజకీయంగా అంటే రాజకీయంలో ఉండే వారికి మీ రంగం పరంగా ఎదుగుదల కనిపిస్తోంది. దేహ సుఖము, అందరిచే తిరస్కరించబడతారు. కాబట్టి మీరు ఎవరితోనూ ఈరోజు మాత్రం కలవకండి. తప్పనిసరి అని అనుకుంటే కనుక చాలా మంచి మాటలతో చాలా చక్కగా వ్యవహరించండి. నమ్మిన వారే మిమ్మల్ని ఈరోజు ముంచే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క కీలకమైనవి, రహస్యమైనవి, గోప్యమైనవి మీ వాళ్లతో ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. ఈ ఒక్కరోజు మీరు ఏదైతే కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ ఈరోజు చేయగలుగుతారు. తర్వాత కొంచెం మీకు ప్రశాంతతకి భంగం కలిగే అవకాశం ఉంది. ఓర్పు చేత మీరు ఏ పనైనా సాధించుకోవాలి. వ్యాపారంలో కొద్దిపాటి వృద్ధి కనబడుతుండే. గతంలో కనుక మీకు ఏదైనా నష్టం కానీ, చిరాకు కానీ కలిగి ఉంటే కనుక, అంటే కస్టమర్ల పరంగా కానీ, మీ భాగస్వాముల పరంగా కానీ, వ్యాపారంలో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే అది ఈ రోజుతో మీకు ప్రశాంతతను కలిగిస్తుంది. దైవపరమైన శుభకార్యాలందు పాల్గొంటారు. ఇంట్లో కూడా శుభకార్యాలను చేసే ప్రయత్నం అయితే కనబడుతోంది. పరస్త్రీలతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఈరోజు. ఎందుకంటే వారి వల్ల మీకు అపకీర్తి రావడం కానీ, చిక్కుల్లో పడ్డం కానీ జరిగే అవకాశము భవిష్యత్తులో కనబడుతుంది. ఈ ఒక్క రోజులో కనపడకపోయినా భవిష్యత్తులో ఆ ఇంపాక్ట్ మీ మీద పడకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. వ్యవసాయదారులకు చాలా చక్కని అవకాశము. మంచి పంటలు పండిస్తారు. దాని ద్వారా మీకు అనుకున్న దానికన్నా ఒకంత లాభాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. సంతోషకరమైన భోజనము చేస్తారు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రత్యేకించి స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే, ఈరోజు మీరు ఏదైనా అంటే వివాహానికి సంబంధించి కానీ, లేదా సంతానానికి సంబంధించి కానీ ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈరోజు ఆ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అంత అనుకూలంగా లేదు. తిరిగి మీకు బెడిసికొట్టే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రోజైతే ఆ ప్రయత్నాలు చేయకండి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగిన దైవారాధన ఏంటంటే, శివుడికి సాయంత్రం సమయంలో అభిషేకం చేసుకోండి. ఉదయం సమయంలో ఏదైనా శివాలయాన్ని సందర్శించినట్టయితే కనుక ఈ రోజంతా అంత ఒడిదుడుకులు లేకుండా మనశ్శాంతిగా గడిచిపోతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మీ కోరికలు ఈరోజు చాలా చక్కగా తీరిపోతాయి. ఎందుకు అంటే కనుక మీకు 5వ ఇంట కుజుడు, 9లో రవి బుధులు, 10వ ఇంట శుక్ర సంచారం వలన మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకంత అపకీర్తి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరితోనూ ఎక్కువ తక్కువలో మాట్లాడకండి. వృధాగా ధన వ్యయము అయ్యే సూచన కనబడుతోంది. పాపకార్యములందు పాల్గొనాలి అనే ఒక చిన్న కోరిక కలుగుతుంది. దాన్ని మీరు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు చేసే పనిలో నిరుత్సాహం కనబడుతుంది. అంటే పనులు కాకపోవడం వల్ల నిరుత్సాహం ఏర్పడుతుంది. తినకూడని పదార్థాలు తినడము, తినకూడని చోట తినడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. శత్రు మూలకంగా మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారి వల్ల మీరు భయపడే స్థితి కలుగుతోంది. వ్యవహారాల్లో చిక్కులు కూడా మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి వ్యవహారాలు చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత విందు వినోదాల్లో పాల్గొంటారు. అక్కడ మాట మాత్రం మీరు చాలా ఆచితూచి మాట్లాడుకోవాలి. నిరుద్యోగులకు ఈరోజు
అంటే ఈ మాసంలో ఈ రోజు చాలా లక్కీయెస్ట్ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అత్యంత అనుకూలంగా ఉంది. మీరు ఏ ప్యాకేజీతో మీరు ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో ఆ ప్యాకేజీతోనే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకుని నిరుద్యోగులకు మంచి ఊరట కలిగే సమయము. తర్వాత గతంలో మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి వారు మిమ్మల్ని పిలవలేదు అని అనుకుంటే కనుక వారు మిమ్మల్ని పిలిచి మీరు అనుకున్న ప్యాకేజీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన దైవారాధన, ఈశ్వరుణ్ణి ఆరాధించండి. దాంతోపాటు హనుమాన్ చాలీసాను కూడా మీరు పఠించినట్టయితే లేదు విన్నట్టయితే కూడా చిన్ని చిన్ని అడ్డంకులు పోవడం కానీ మీ మాట వల్ల కొని తెచ్చుకునే చిక్కుల వల్ల దాని నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి హనుమంతుణ్ణి శివుణ్ణి ప్రార్థించండి. ఆ పరిహారాలు చేసుకుని మీరు సంతోషంగా ఉండండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. నమస్తే.